హాయ్ ఫ్రెండ్స్, మేము నర్సరీ నుంచి మా అక్క మరి గులాబీ మొక్కలు మందార మొక్కలు తీసుకొచ్చేసిందండి. మరి మొక్కలు అయితే ఇంటికి వచ్చేసాయి. ఇక నర్సరీలలో మొక్కలు అయితే ఎన్ని రకాల మొక్కలు వచ్చినాయండి. వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, చూడండి కలర్ఫుల్గా ఉన్నాయి పువ్వులు అయితే. మరి వాటిని తీసుకొచ్చి ఇంకా పాత కుండీలలో చచ్చిపోయినటువంటి మొక్కలు, ఎండిపోయిన మొక్కలు అన్నీ తీపిచ్చేసి వాటిలో ఈ మొక్కలు పెట్టించిందండి. అసలు ఎంత బాగున్నాయంటే అసలు మొక్కలు పెట్టాక ఆ గార్డెన్కే కళ వచ్చేసింది. అయితే మా అక్కకు అలవాటుందండి, చెట్లు అంటే ఇక లేని పానం. చాలా ప్రేమగా చూసుకుంటుంది చెట్లని. చెట్లు పెట్టడంలో మాత్రం మా అక్క ఫస్ట్. తన చేత్తో గింజ అట్లా పడేసిన, ఒక మండ అట్లా పడేసిన అది నాటుకుంటుంది అంతే. నిజమండి, తను చెయ్యి తీరే అలా అనుకుంటాను. నిజంగా కొంతమంది చెట్లు పెడితే అవి నాటుకోవు, అవి కాయలు కాయవు, పూలు పుయ్యవు అంటారు. కానీ మా అక్క చేత మాత్రం ఏది పెట్టినా అలా భూమిలో అంటుకుపోతుంది. మరి మొక్కలు అయితే చాలా తీసుకొచ్చింది. మరి ఆ మొక్కలన్నీ కూడా పెట్టేసి వాటికి ఏ కుండీలో ఏ మొక్క పెట్టాలి, అది ఏ ప్లేస్లో పెట్టాలి అనేది కూడా సెట్ చేసేసేసింది. గులాబీ మొక్కలు కూడా అనేక రకాల కలర్స్ తీసుకొచ్చిందండి. ఎల్లో, రెడ్, వైట్, పింక్ అలా తీసుకొచ్చింది. మరి నేనైతే ఈ వీడియోలో ఆ మొక్కలన్నీ కూడా పెట్టాను. మీరు వాటిని అన్నింటినీ చూడండి. నేను ఇంతకంటే ఎక్కువగా బోర్ కొట్టించి తెలుసుకోవట్లేదు. మరి మీ ఇళ్ళల్లో కూడా ఈ వర్షాకాలం టైంలో ఏమైనా కొత్త మొక్కలు పెట్టి ఉంటే ఆ వీడియోని నాకు షేర్ చేయండి. తప్పకుండా నేను లైక్ చేస్తాను, షేర్ చేస్తాను, సపోర్ట్ చేస్తాను ఫ్రెండ్స్. అలాగే నా వీడియోలు చూస్తున్న నా సబ్స్క్రైబర్స్ అందరూ నాకు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. సరేనా?